అంటే గతంలో 2 చోట్ల ఓడిపోయాడు, ఇప్పుడు పోటీ చేసిన ప్రతి చోట గెలిచాడు కదా. పోతేనే ఎదురు దెబ్బ తగులుద్ది కదా. అది ఎదురు దెబ్బ తగిలినప్పుడేగా దాని బలం ఏంటి, సత్తా ఏంటి అనేది అప్పుడే. మరి ఎవరూ మాట్లాడిపోయినా ఆయనే విమర్శలైనా ప్రభుత్వం మీద లోతుపాతులు అన్నీ బయటికి తీసుకొచ్చింది. గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద 3 పెళ్లిళ్ళు చేస్తున్నారు, అది ఉంటుంది. మరి వాళ్ళ ఫ్యామిలీలో మాట్లాడలేదుగా, మాట్లాడుకుంటే బోల్డని ఉంటాయి. జగన్ గారి ఫ్యామిలీ గురించి ఎప్పుడు మాట్లాడలేదుగా. ఆయన ఫ్యామిలీ గురించి మాట్లాడినా, ఆయన ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే ఈయన రాజకీయం చేసి వాళ్ళ 21 సీట్లు గెలిచేవాడు కాదు కదా. అవునా కదా. మరి ఆయన 151 సీట్లు మరి గెలుచుకున్నవాడు. మరి ఆయన ఎదురు వాళ్ళని ఫ్యామిలీలు పెట్టి ఏ క్యాస్ట్కి ఆ క్యాస్ట్ వాళ్ళని చిట్టించి ఏ క్యాస్ట్కి ఆ క్యాస్ట్కి లాండ్ నాశనం చేయలేదు కదా ఈయనేమీను. అలా వ్యక్తిగతంగా విమర్శించడం వల్ల జగన్ గారి దెబ్బ అంటారా? దెబ్బతిన్నాడు జగన్. ఏ క్యాస్ట్కి ఆ క్యాస్ట్కి వాళ్ళని తిట్టించడం మూలనే దెబ్బతిన్నది. మరి అవును. మరి ఇప్పుడు మరి అప్పుడు మరి కోవిడ్లో మరి డాక్టర్ చనిపోలే వైజాగ్లో. మరి ఆయన ఆ క్యాస్ట్ వాళ్ళని కాదు, వాళ్ళ చేత కాదు తిట్టించింది. అలాగే అంతే, అది ఆయన చేసిన తప్పే. అది ఈ 5 years పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీద మీకు నమ్మకం ఉందండి? చాలా నమ్మకం ఉంది, 100% ఆయన చేయకపోతే రాజీనామా కూడా చేసేస్తాడు. మాకు ఆ గ్యారంటీ ఉంది. ఆయనతో పాటు 23 మందిని కూడా చేపిస్తాడు.